రీసెంట్‌గా వచ్చేటువంటి సస్పెన్స్ మూవీ 'కార్తీక మిస్సింగ్ కేస్' అనమాట. అయితే తమిళంలో 'యుగి' అనే ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రూపొందించింది. సో, ఇక 'కతీర్ ఆనంది నరేన్, నట్టి సుబ్రహ్మణ్యన్ ప్రధానమైనటువంటి పాత్రలనైతే పోషించారనమాట ఈ సినిమాలో. అయితే ఈ సినిమా 2022లో థియేటర్‌లోకి వచ్చిందనమాట. అది తమిళంలో. ఇక అలాంటి ఈ సినిమా కాస్త ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే 'కార్తీక మిస్సింగ్ కేస్' అనే టైటిల్‌తో అయితే రావడం జరిగిందనమాట. ఇక కథ విషయానికొస్తే కార్తీక ఓ యువకుడిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటుందనమాట. అయితే ఇద్దరు కలిసి వేరే ఊర్లో కాపురం పెడతారు. ఇక కార్తీక భర్తకైతే యాక్సిడెంట్ అయితదనమాట. అయితే దాంతో హడావిడిగా ఆమె హాస్పిటల్‌కి పరిగెడుతుంది. అతను బ్రతకాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తారనమాట. సో, అదే టైంలో శ్రీమంతుడు ఉన్నటువంటి గురుప్రసాద్ ఫ్యామిలీ కోసం కార్తీక తన కడుపున ఒక బిడ్డను మోయడానికి అంగీకరిస్తుందనమాట. అంటే సరోగసి గురించి. ఇక ఆమె భర్త బ్రతకడానికి అవసరమైన డబ్బును వాళ్ళు ఇస్తారని చెప్పేసి చెప్తారనమాట. అలా డాక్టర్ కూడా వీళ్ళకు చెప్తది. ఏంటి మీకు ఇలా సరోగసి చేస్తే మీకు క్యాష్ ఇస్తారని చెప్పేసి చెప్తారనమాట. ఇక భర్తను బతికించుకోవడం కోసం కార్తీక అందుకు అంగీకరిస్తుందనమాట. ఇక హాస్పిటల్‌లో ఉన్నటువంటి కార్తీక భర్త కోలుకుంటున్నది లేనిది చెప్పకుండా డాక్టర్ చంద్రిక కాలయాపన చేస్తూ వెళ్తారనమాట. ఇక అలా కార్తీక గర్భం దాల్చేలా చేస్తుంది. సో, అయితే గురుప్రసాద్ ఆయన భార్య గొడవపడి విడిపోతారనమాట మంచి టైంలో. ఇక కార్తీక గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డ తమకి అవసరం లేదని ఇక తేల్చి చెప్తారు. ఆమె కడుపులోనే బిడ్డ పెరుగుతుంటది. ఇక దాంతో ఆమె నివ్వెరపోతారనమాట. ఏందిరా బాబు ఈ పరిస్థితి నాదని. ఇక ఈ విషయంలో డాక్టర్ చంద్రిక కూడా చేతులెత్తేస్తది. అయితే తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ సంగతి తన భర్త అపార్థం చేసుకుంటాడేమో అనే సంగతి తర్వాత ముందుగా తన భర్తను తనకి చూపించమని కార్తీక్ అయితే ఫైట్ చేయడం జరుగుతుందనమాట ఇక. ఎందుకంటే ఆళ్ళ భర్త ఆల్రెడీ హాస్పిటల్ ఉంటాడుగా. ఇక తర్వాత నుంచి కార్తీక కనిపించకుండా పోతది. అనుకోకుండా మిస్ అయిద్దనమాట. ఇక కార్తీక మరి ఏమైపోయింది? ఆమె భర్త పరిస్థితి ఏంటిది? కార్తీక మిస్సింగ్ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయి? అంటే ఈ కేసు కోసం చూస్తుంటే కొత్తయన్నీ బయటకొస్తాయనమాట ఆ కేసుల. అయితే ఈ కేసు విషయంలో డిటెక్టివ్ నందాకు, సిబిఐ ఆఫీసర్‌కు ఇక సేతుమాధవ్ అనమాట ఆయన పేరు. వీళ్ళిద్దరికీ ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి? ఈ కేసును పరిష్కరించేదేమో కాక ఇంకా కొత్తయి వస్తాయన్నమాట. అయితే ఈ తమిళ సినిమాలో రూపొందించిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట ఇది. అయితే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అవసరాల్లో, ఆపదలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి చూస్తారనమాట. ఇక అలాంటి కఠినాత్మలకు ఒక సాధారణ యువతి ఎలా ఎదురు తిరుగుతది? సో, ఎలా ఎదురు తిరిగింది? తన భార్య కోసం ఆమె భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది ఈ సినిమా కథ అనమాట. నిజానికి ఇది చాలా తక్కువ పాత్రలతో, తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా అనమాట. అయితే ఈ సినిమాలో ఈ మాత్రం కంటెంట్ ఉంటుందని ఎవ్వరైతే పెద్దగా ఊహించరనమాట. ఒక మిస్సింగ్ కేసులో మరో మిస్సింగ్ కేసు ముడిపడి ఉంటదా అనే డౌట్ వస్తదనమాట. ఈ సినిమా మొత్తం అదే ఒక మిస్సింగ్ కేసు ఉంటది. దాంట్లోనే మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటదనమాట. ఒకవైపు నుంచి సస్పెన్స్, మరోవైపు నుంచి ఎమోషన్‌ను పెనవేస్తూ ఈ కథ అయితే ముందుకు తీసుకొని వెళ్ళిన తీరైతే మస్తుంటది. ఇక ప్రమాదం మరోవైపు నుంచి కూడా పొంచి ఉందని చెబుతూ ఆలోచింపజేసే ఈ కథ మంచిగా ఆకట్టుకుంటదనమాట. ఇక దర్శకుడైతే 4 ప్రధానమైన పాత్రలను ఎంచుకున్నాడు. ఇక ఈ 4 పాత్రల చుట్టూనే కథను నడిపించి సాగుతారనమాట. అయితే ఈ 4 పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు ఈ సినిమాను నిలబెట్టిందని చెప్పేసి చెప్పొచ్చనమాట. ఇక కథ ఎక్కడా కూడా మెయిన్ ట్రాక్ నుంచి పక్కకైతే అస్సలు వెళ్ళదు. సినిమా మాత్రం చూస్తూనే ఉండబుద్దిద్దనమాట. ఇక ప్రధానమైన పాత్రల పట్ల సానుభూతిని పెంచుతూ కనెక్ట్ చేయడంలో దర్శకుడైతే సక్సెస్ అయ్యాడని చెప్పి చెప్పొచ్చనమాట. సో, మొత్తానికైతే ఈ సినిమా అయితే మనకిప్పుడు యూట్యూబ్‌లోనే ఉంది. సో, మీరైతే ఫ్రీగా యూట్యూబ్ నుంచి అయితే ఈ యొక్క 'కార్తీక మిస్సింగ్ కేస్' అనే మూవీని అయితే ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, మూవీ చూశాక ఆ మూవీ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో, మన ఛానల్ గనుక మొదటిసారి వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్‌ని మీకు తద్వారా అందియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.